అరు ఇంట్లో తప్పుకి చోటు లేదు. కానీ నువ్వు గతంలో చేసిన మంచి పనిని చూసి నేను ఊరుకుంటున్నాను. ఇకపై ఇలాంటి అబద్ధాలు చెప్తే ఊరుకోవడానికి ఎలాంటి కారణము ఉండదు. గుర్తుంచుకో. కుక్చెల్లి, నువ్వేం ఆలోచించుకో. విరాజ్ అన్నకి విషయం అంతా చెప్పాను. అంతా ఆయనే చూసుకుంటాడు. కుక్చెల్లి, ఏడుస్తున్నావా? అలా ఏం లేదన్నా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదు. మిథిలా మేడం ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు కూడా నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. అలాంటిది ఇప్పుడేంటి? రేవతి మేడంని మళ్ళీ వెతికి తీసుకొస్తానని ఆత్మవిశ్వాసం ఉండేదన్నా. కానీ ఇప్పుడు నాన్నెప్పుడు నిజమే చెప్పాలి, ఎంత కష్టమున్నా అబద్ధం చెప్పకూడదు, నాటకాలు ఆడకూడదు అని నేర్పించారు. నేను దాన్ని పాటిస్తూనే వచ్చాను. అరుంధతి మేడం మాటల వల్ల నాకు మా నాన్న గుర్తుకొచ్చారు. బాధపడకు కుక్చెల్లి, నువ్వేం తప్పు చేయలేదని నాకు తెలుసు. నా ప్రవర్తన గురించి ఒకరు తప్పుగా అనుకున్నప్పుడు నేను బాధపడకుండా ఎలా ఉండగలనన్నా? అలా అని ఆ రోజు భవానీ మేడంకి ఎదురు తిరిగి అర్థమయ్యేలా చేసినట్లు అరుంధతి మేడంకి అర్థమయ్యేటట్టు చెప్పడం అవుతుందా? కుక్చెల్లి, అలా మాత్రం చేయకు. అరుంధతి మేడం ముందు నిలబడి మాట్లాడడం అంత సులభం కాదు. కాళ్ళు చేతులు బ్రేక్ డాన్స్ చేస్తాయి. తప్పు చేయనప్పుడు జరిగిన సంఘటనను వివరించి చెప్పాలి. నమ్మకం కోల్పోవడానికి ఒక చిన్న అనుమానపు విత్తనం చాలన్నా. ఆ అనుమానం పెరిగి పెద్ద చెట్టు అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. కుక్చెల్లి, కుక్చెల్లి, కుక్చెల్లి! అయ్యయ్యో, కుక్చెల్ని వాదార్చడానికి పోయి ఏం ఐడియా ఇచ్చాను. అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నేనేం చేసేసాను అవి? మిస్ ముఖర్కి మా ఇంట్లో జరుగుతున్న అవమానాన్ని తప్పిస్తానని అత్తయ్యకు, మిస్ ముఖిర వాళ్ళ అమ్మకు చెప్పాను. ఇప్పుడు చూస్తే నేనే దానికి కారణమవుతున్నాను. ఇలా జరుగుతుందని నీకేమైనా ఐడియా ఉందా? లేదు కదా. నాకు ఆ థాట్ రాలేదు. నేను ఆలోచించానా ఆలోచించలేదా అనేది పక్కన పెడితే దానివల్ల కష్టం అనుభవిస్తోంది మిస్ ముఖర్ కదా. కూల్ విరాజ్, జరిగిపోయిన దానికి ఇలా టెన్షన్ పడితే ఎలా? మరేం చేయాలి అవి? పాపం మిస్ ముఖెరా ఎంత బాధపడుతోందో ఏమో. నేను ఇప్పుడే వెళ్ళి తనని చూడాలి. విరాజ్ 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 ప్లీజ్, టెన్షన్లో ఏవేవో నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీనాక్షిని ఎలా ఓదారుస్తావు? ఓదార్చడానికి వెళ్ళినా విక్కీ ఎందుకు అక్కడికి వచ్చాడని మీనాక్షికి అనుమానం రాదా? వస్తే వచ్చిందవి. తనకు అవమానం జరిగిందని తెలిసి కూడా నేను నా నాటకాన్ని కంటిన్యూ చేస్తూ విక్కీలాగే ఉండాలా? ఇప్పటికే ఇంట్లో వాళ్ళన్న మాటలకి తను బాధలో ఉంటుంది. నువ్వు కూడా తన దగ్గర అబద్ధం చెప్పావని తెలిస్తే తనకి ఏం మనశ్శాంతి దొరుకుతుంది? మరి నేనేం చేయాలి అవి? ముందు ప్రశాంతంగా ఉండు. ఫోన్ చేసి మాట్లాడు. తను ఎలా ఉందో తెలుసుకో. ఫోన్ ఎత్తట్లేదు అవి. తనకి నా మీద చాలా కోపం వచ్చుంటుంది. మాట్లాడడానికి కూడా అవ్వట్లేదంటే మళ్ళీ తనని ఇబ్బంది పెట్టాను. నీ తప్పు చేశాను అవి, నీ తప్పు చేశాను. విరాజ్ బిజీగా ఉండుంటుందేమో, చూద్దాం. తిరిగి చేస్తుందిలే. ఒకవేళ నన్ను బ్లాక్ చేస్తే నేను తనని ఎలా ఓదార్చాలి? మిస్ ముఖెరా ఈసారి నన్ను ఎలా క్షమిస్తుంది? మేడం, లోపలికి రావచ్చా? ఆడిన అబద్ధానికి క్షమాపణ చెప్పడానికి వచ్చావా? నేను అబద్ధం చెప్పలేదని చెప్పడానికి వచ్చాను మేడం. అబద్ధం చెప్పి తప్పు చేశావు. దానికి సంజాయిషి ఇచ్చుకుంటూ ఇంకొక తప్పు చేయకు. మేడం, తప్పు చేసి దాన్ని వాదిస్తే అది సంజాయిషి అవుతుంది. కానీ
నేను అబద్ధం చెప్పలేదని మీకు చెప్పెళ్ళడానికే ఇక్కడికొచ్చాను. అక్కడ బొకేని చూసిన తరువాత, అందులో రాసి ఉన్నది చదివిన తరువాత కూడా నేను నీ మాట నమ్ముతాను అనే ధైర్యం నీకుందా? నా ఫ్రెండ్కి ఏదో హెల్ప్ చేశానని వాళ్ళు నాకు బొకే పంపించారు అంతే. కల్లారా చూసిందంతా నిజం కాకపోవచ్చు కదా మేడం. ఒకవేళ నాకు వేరే కారణం వల్ల లీవ్ కావాల్సొస్తే ఇంట్లో వల్ల ఆరోగ్యం సాకు చెప్పి వెళ్లేదాన్నైతే కాదు మేడం. నీ మాటను నేనెలా నమ్మాలి? ఇదంతా చెప్పి మీ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలని నేను ఇక్కడికి రాలేదు మేడం. నన్ను కన్విన్స్ చేసి లీవ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావా? నాకు లీవ్ వద్దు మేడం. వదిన కోలుకున్నారంట. నేను సాయంత్రం పనైన తర్వాతే ఇంటికి వెళ్తాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే నాకు లేదు. అబద్ధం చెప్పేంత ధైర్యం, మీ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడడం, నిజం చెప్పి లీవ్ అడగడం ఇవేవి పెద్ద కష్టమేం కాదు కదా మేడం. నువ్వు నిజమే చెప్పి ఉంటే నీ నిజమే నిన్ను కాపాడుతుంది. ఏమైందన్నా? ఎందుకలా నిలబడ్డారు? ఏం మాట్లాడొచ్చో? అరుంధతి మేడంకి నా తప్పేం లేదని చెప్పొచ్చాను. వాడెవడో విక్కి పక్కి చేసిన తప్పుకి నువ్వెళ్ళి సంజయ్ షీ ఇచ్చొస్తున్నావా? నువ్వందరి దగ్గర అవమానపడాలా? అన్నా, కొన్ని రోజుల క్రితం వాడితో మాట్లాడడం మానేసింది నువ్వే కదా. అలానే ఉండకుండా మళ్ళీ మాట్లాడడం నీకు అవసరమా? కుక్చెల్లి, వాడు మరీ అతి చేస్తున్నాడని ఒక్క మాట చెప్పు. నేను విరాజన్న కలిసి వాడి కాళ్ళు చేతులు విరగ్గొడతాం. ఇప్పుడెందుకన్నా అదంతా? ఎందుకంటే వాడి వల్ల జరుగుతుంది చాలదా? పోయినసారి వాడి గురించి మాట్లాడుతున్నప్పుడే కదా భవానీ మేడం అవమానించింది. దానివల్ల జరిగిన గొడవ వల్లనే కదా నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించారు. గతంలో జరిగిన విషయం ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఈసారి ఆ విక్కీ వలన, వాడిచ్చిన పాడైపోయిన పువ్వుల వలన మళ్ళీ దొరికిపోయావు కదా. ఇంకా పోన్లే అని వదిలేస్తున్నావా? లేదన్నా, వదలను. అడుగుతాను. వదలకు. వాడికి సరిగ్గా బుద్ధి చెప్పు. నీ వల్ల కళ్ళదంటే చెప్పు, నేను చూసుకుంటాను.